కరెంట్ ఎలా తయారైందో తెలుసా? సో మ్యాగ్నెట్ ని ఒక లోహం చుట్టూ తిప్పినప్పుడు ఆ లోహంలో నుంచి ఒక పవర్ జనరేట్ కావడం గమనించిన తర్వాత ఓకే ఇలా పవర్ అనేది ఒకటి జనరేట్ అవుతుందని చెప్పి కనుక్కున్న తర్వాత మెల్లమెల్లగా దాని మీద పరిశోధనలు చేస్తూ ఒక లోహం నుండి ఒక మ్యాగ్నెట్ తిప్పుతూ మెల్లమెల్లగా కరెంట్ తయారవడం మొదలైంది. సో అలా తయారైతే కరెంట్ విధానాన్ని మెల్లమెల్లగా డ్యామ్స్ లో పెద్ద పెద్ద డ్యామ్స్ లో పవర్ హౌస్లు జనరేట్ చేసేటట్టు, తర్వాత థర్మల్ కేంద్రాల్లోనూ, తర్వాత చాలా చాలా విధాలుగా ఈ కరెంట్ అనేది జనరేట్ అవుతూ ఆ కరెంటు వైర్ల ద్వారా పాస్ అవడం గమనించారనమాట. సో అలా మనకి ఈరోజు కరెంట్ అనేటువంటి కూడా మనకు డెవలప్ అవుతూ ప్రతి భాగంలోనూ, జీవితంలోని ప్రతి భాగంలోనూ కరెంటు ఒక అంశం అయిపోయింది. అలాంటి కరెంటు ఆ వైర్ల ద్వారాను, ఆ లోహాల ద్వారాను వెళ్ళేటప్పుడు అది కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసిందనే తర్వాత కనుక్కున్న ఒక ఫైండింగ్. సో అలా ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారు చేయడం ద్వారా అది కూడా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుందని చేసి పొలాల్లో 30 kV వైర్స్ అట్లా వెళ్తుంటాయి కదా, వెళ్ళేటప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ కొద్దిగా చేంజ్ అవుతూ మన మైండ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని చెప్పి, మన బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని కూడా చెప్పారు. సో ఈ రకంగా మన ఎనర్జీ అనేది మన చుట్టూ కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో మన బాడీ యాక్సిస్, మన బాడీలో ఫిజియాలజీ ఉంటుంది. సో బాడీ ఫిజియాలజీ ప్రకారం ఈసీజీ అంటే గుండెకి సంబంధించిన గుండె కొట్టుకునే విధానాన్ని ఒక ఈసీజీ ద్వారా ఫైండ్ అవుట్ చేశారు. తర్వాత బ్రెయిన్ పనిచేసే విధానాన్ని ఈఈజీ ద్వారా ఫైండ్ అవుట్ చేశారు. అంటే ఈఈజీ అంటే ఎలక్ట్రోఎన్కెఫలోగ్రామ్, అంటే బ్రెయిన్ పనిచేసే విధానాన్ని. ఇవన్నీ భౌతికపరమైన కరెంట్స్. భౌతికపరమైన కరెంట్సే మన చుట్టూ ఒక ఆరాన్ని, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తున్నాయి. మరి మనం ఎంత క్రియేట్ చేస్తుండాలి, మన మైండ్ ఎంత క్రియేట్ చేస్తుండాలి? ఎందుకంటే మన మైండ్ కూడా ఒక ఎనర్జీ, సూపర్ పవర్ ఎనర్జీ అది. సో మన మైండ్ కూడా మన చుట్టుపక్కల ఉన్న వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆరాన్ని కూడా క్రియేట్ చేస్తుంటారు. అట్లా మనం ఆత్మస్వరూపులం, అంటే మనం సూపర్ 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 పవర్స్. మన లోపల ఉన్న భగవంతుడు ఇంకా 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 గొప్ప పవర్. అందువల్ల మెడిటేషన్ చేస్తూ మనం ఈ ఫిజికల్ బాడీ నుంచి ఆ కరెంట్, ఆ లోపల ఉన్న మైండ్ అనే కరెంట్ సైడ్, మనము అనే ఆత్మ అనే కరెంట్ సైడ్, మన లోపల ఉన్న భగవంతుడు అనే కరెంట్ సైడ్ కనుక మనం లోపలికి వెళ్తూ ఉంటే మన చుట్టూ తయారయ్యే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, ఒక అద్భుతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ తయారవుతూ అది మన చుట్టుపక్కల వారి మనసుల్ని, హృదయాలని, ఆత్మలని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితికి ఆ వైబ్రేషన్ అనేది డెఫినెట్ గా తయారవుతుంది. సో ఆరా అనేది ఒక రకంగా కూడా అట్లాంటిదే. సో ఆరా అనేది యూజువల్ గా థెర్మల్ గా డిసైడ్ చేస్తారు, బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక ఎనర్జీ పరంగా చూస్తారు. సో ఇప్పుడు ఆ సోల్ నుంచి వచ్చే ఎనర్జీ, ఒక హార్ట్ నుంచి వచ్చే ఎనర్జీ, ఒక మైండ్ నుంచి వచ్చే ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంతా కూడా ఎలా తయారవుతుందని చెప్పి స్టడీ జరుగుతున్నాయి. సో నేనేం చెప్తా అంటే, ఇంకా అద్భుతమైన విషయం, మనం ధ్యానం చేస్తూ మన లోపల ఉన్న కరెంట్ ద్వారా క్రియేట్ అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ని ఇంకా 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 విస్తరించగలిగితే మనలో ఉన్న ఒక పాజిటివ్ వైబ్ అనేది మన చుట్టుపక్కలంతా విస్తరిస్తుంది, మనం ఉన్న ఊర్లు విస్తరిస్తుంది, మనం ఉన్న దేశం విస్తరిస్తుంది, మనం ఉన్న ప్రపంచాన్ని విస్తరిస్తుంది. ఇంకా 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 గొప్ప యోగులు, గొప్ప మహాపురుషులైతే ఈ విశాల విశ్వం అంతా కూడా వారి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ విస్తరించబడుతుంది. అట్లాంటి వారిలో ముఖ్యంగా మా మాస్టర్స్ ఉన్నారు, లాలాజీ మహారాజ్, బాబూజీ మహారాజ్, చారీజీ మహారాజ్, దాజీ గారు. వీళ్ళందరి ఆరా కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అట్లాగే ఉంటుంది. సో దే కెన్ ప్రొడ్యూస్ ట్రాన్స్మిషన్. సో వాళ్ళ నుంచి ట్రాన్స్మిషన్ అనే ఒక గొప్ప శక్తి కూడా జనరేట్ అవుతుంది. అందువల్ల మీరు ధ్యానంతో ఎంత సూక్ష్మంగా తయారవుతారో, మీ పాజిటివ్ యాటిట్యూడ్ ఎంత మెయింటైన్ చేస్తారో, అంత పాజిటివ్ గా మనం కూడా సమాజాన్ని